బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా అలాగే ఆల్రెడీ కుట్టే వాళ్ళైనా ఈ టిప్స్ అనేవి తెలుసుకున్నారంటే ఎక్కడ భుజాలు జారవు, అలాగే ముడతలు అనేవి రావండి. చాలా ఈజీ సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, మనం బ్లౌజ్ కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి. పాలిస్టర్ లైనింగ్ అప్పుడు మనము నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా ఇట్లా ఫోల్డింగ్ డబుల్ మడత పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీటర్ లైనింగ్ అన్నమాట. సో అందుకోసం వచ్చేసి అంచులు ఉంటాయి కదా, గట్టి అంచులని కింది సైడ్ కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను. కింద అంచు అనేవి గట్టి అంచులు అనేవి నేను తీసేస్తున్నానండి, లేదంటే గట్టిగా పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట. సో అందుకోసం అందులో ఎక్కువ తక్కువ ఉన్నట్టు ఉంటాయి కదా, కంపల్సరీ అయితే తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను, ఓపెన్స్ అనేది ఆపోజిట్ లో పెట్టుకున్నాను, నాకు ఆపోజిట్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ వెనుకల సైడ్ నెక్ కింద ఒక 1/2 ఇంచెస్ నెక్ కింద ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. ఇది ఎంతో చిన్న అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాక్ పార్ట్ కంపల్సరీగా కొలుచుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసి 19 ఇంచులు అయితే వచ్చింది. దీన్ని సగభాగం చేసుకుంటే నాకు 9.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ 9.5 ఇంచులు ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కొలత తీసుకున్నాం కదా, మనకు 19 ఇంచులు అయితే వచ్చింది. 19 ఇంచులని సగభాగం చేసుకుంటే 9.5 అయితే వచ్చింది అనమాట. 9.5ను ఇది చెస్ట్ మార్కింగ్. ఇది వచ్చేసి ఫ్యూచర్ లో లాగితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఎగస్ట్రా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్, ఇది ఫ్యూచర్ లో లాగితే కుట్లిప్పుకోవడం కోసం కట్టింగ్ మార్కింగ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ పొడవు అనేది ఏ విధంగా కొలుచుకోవాలి, పైన భుజం పైన కుట్టు కానుంచి ఇది వెనకల భాగమే కొలుచుకోవాలన్నమాట. సో కింది వరకు నడుము టక్స్ ఉంటది కదా బ్యాక్ సైడ్, అక్కడ కింది వరకు ఒకసారి ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. టేప్ తోటి పట్టి చూసుకోండి, లేదంటే మనం క్లాత్ అలాగే పెట్టేసాం అనుకోండి క్లాత్ అనేది సాగే అవకాశం ఉంటది. సో అందుకోసం టేప్ తోటి ఇలా కొలిచి చూసుకుంటే నాకు 15.5 అయితే వచ్చింది. 15.5కు 1 ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం టోటల్ గా 16.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా టేప్ తోటి ఇలా స్కేల్ తోటి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. స్కేల్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే మనకు ఎక్కడ ముడతలు అనేవి రావు. మనం ఇప్పుడు అందాజగా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసామనుకోండి, అప్పుడు వచ్చేసి మనకు ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే టైట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మాక్సిమం కట్టింగ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నీట్గా వచ్చేలాగా చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు వెనక సైడ్ వచ్చేసి నెక్ దగ్గర కొలుచుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ లో నాకు ఇక్కడ వచ్చేసి 5.5 అయితే వచ్చింది. అందుకోసం వచ్చేసి కింద 1/2 ఇంచ్ అనేది వదిలేశాను, అలాగే మనకు 5.5 అనేది మార్కింగ్ చేసుకుని అక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది మార్క్ చేశాను. ఇప్పుడే అండి మెయిన్ గా ఉండేది మనకు షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ ఎంత పెట్టాలి అనేది తెలుసుకుంటే భుజం అనేది అస్సలు జారదు, అలాగే బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది అనమాట. సో అది ఎలాగని చెప్తాను. అది వచ్చేసి మనకు నెక్ షోల్డర్ ఏ విధంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్ నెక్ ఎంతనే చూసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ నెక్ ఏందనుకోండి ఒక కటింగ్ ఉంటుంది, ఫ్రంట్ అంటే డీప్ నెక్ అయితే ఒక కటింగ్, కొంచెం నెక్ పైకి తొడిగే వాళ్ళకైతే ఒక కటింగ్ అనమాట. సో అంటే షోల్డర్ దగ్గర ఒక్కటి మార్చేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇది డీప్ నెక్ బ్లౌజ్. సో ఇది వచ్చేసి మనకు చెస్ట్ ఎంత వచ్చింది, మనకు 19 ఇంచులు వచ్చింది అనమాట. అంటే 19 సగం చేసుకుంటే నాకు 9.5 అయితే వచ్చింది. ఈ 9.5ను సగం చేసుకుంటే నాకు 5కు 2 గీతలు తక్కువ అయితే వచ్చిందనమాట. దానికి కంపల్సరీగా ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకి షోల్డర్ ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వస్తుంది. కానీ ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా, డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. సో 1/2 ఇంచ్ అనేది తగ్గించిన తర్వాత ఎంతైతే ఉంటుందో అది అనేది మనకు ఎగ్జాక్ట్ గా షోల్డర్ అనమాట. ఓకేనా. ఇంతే అండి, చాలా సింపుల్ గా మనము షోల్డర్ అనేది తెలుసుకోవచ్చు. ఏం లేదండి, చెస్ట్ వచ్చేసి మనం 9.5 మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని సగం చేసుకుంటే 5కు 2 గీతలు తక్కువ అనేది వస్తుంది. దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎవరు కలుపుకోవాలి, నెక్ అనేది పైకి తొడిగే వాళ్ళకు 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. లేదు మనకు నెక్ డీప్ నెక్ అన్నప్పుడు 1/2 ఇంచ్ మాత్రమే కలుపుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను 1/2 ఇంచ్ అనేది ఇక్కడ 1 ఇంచ్ కలిపి మీకు చూపించాను కాబట్టి 1/2 ఇంచ్ అనేది తీసేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ సంక్ అనేది మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చినట్టు అనమాట. సో అందుకోసం మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ సంఖ్య అనేది కంపల్సరీ కొలిచి చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ మనము షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతని ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకు 5కు 2 గీతలు తక్కువ వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను 6కు 2 గీతలు తక్కువ దగ్గర అంటే 1 ఇంచ్ అనేది కలిపేసుకుంటాం అని చెప్పాను కదా, అదనే మార్క్ చేసేసాను అనమాట. ఒకసారి చూద్దాం, ఇది ఆల్తీ బ్లౌజ్ కి కరెక్ట్ గా మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకపోతే ఒకవేళ మ్యాచ్ కాకపోయింది అనుకోండి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ ఎంతైతే తీసుకున్నాను సంఖ కూడా అంతే తీసుకున్నాను. సో అంటే మనకు షోల్డర్ 1 ఇంచ్ కలుపుకుంటే ఎంతైతే వస్తుందో, అంటే చెస్ట్ ను సగభాగం చేసుకొని 1 ఇంచ్ కలిపితే ఎంతైతే వస్తుందో అది సంఖ కోసం అయితే తీసుకున్నాను అనమాట. అలా తీసుకున్న తర్వాత
ఒకసారి ఇట్లా రౌండ్ షేప్, ఈ ఎల్ షేప్ లో మనకు రౌండ్ తిరగడం కోసం 1.5 ఇంచ్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అని తీసుకోవాలి. అలాగే పైన భుజం పైన కుట్టు వేసుకుంటాం కదా, అందుకోసం 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని అక్కడ నుంచి మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆల్తీ బ్లౌజ్ ను ఇక్కడ పైన భుజం పైన కుట్టు కానుంచి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇట్లా లైన్ కింద నుంచి ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. చూడండి ఈ లైన్ అంటే మనకు చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ కంటే బయటకు వచ్చింది అనుకోండి మనకు సంక అనేది ఇంకా కిందికి దిగాలని అర్థం. మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ లోపలేకే ఉందనుకోండి, సంక అనేది ఇంకొంచెం పైకి మార్క్ చేసుకోవాలని అర్థం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు బయటకు అనేది వచ్చింది అనమాట. బయటకు వచ్చడం వల్ల మనకు కొంచెం కిందికి అయితే దించాను. సో నాకు మొత్తం టోటల్ గా ఎంత వచ్చింది, సంక డౌన్ 6.5 అయితే వచ్చిందనమాట. సో వీళ్ళకు కొద్దిగా సంక అనేది బాగా కిందికి అయితే ఉందనమాట. అంటే వీళ్ళ హ్యాండ్స్ అనేవి కొద్దిగా లావు ఉన్నాయని అర్థం. ఓకేనా. అందరికి చాలా మందికి షోల్డర్ ఎంతైతే పెడితే సంక అంతనే చాలా మందికి మ్యాచ్ అవుతానండి. కానీ కొద్దిగా పర్సనాలిటీస్ లో అటు ఇటు ఉంటారు. అంటే కొంచెం హ్యాండ్స్ లావు ఉండొచ్చు, లేదంటే హ్యాండ్స్ సన్నగా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకు కొంచెం సంక దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేసేది అయితే ఉంటది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం మార్క్ చేసేసుకున్నాం కదా, కొంచెం కిందికి అయితే డౌన్ చేసుకొని మళ్ళీ సంక రౌండ్ కూడా కొంచెం కిందికి అయితే తించేసాం అనమాట. ఇలా సంక రౌండ్ అనేది తీయకపోయినాం అనుకోండి మన ముడతలనే వచ్చేస్తాయి. సో నేను చెప్పేటటువంటి టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ టైలర్స్ అయితే అయిపోతారండి. సో ఇక్కడ చూడండి మనకు బ్లౌజ్ అనేది ఒకసారి పెట్టి చూస్తుంటే నాకు పర్ఫెక్ట్ గా అయితే కుదిరిందండి. సో పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది అనమాట. 1-2 సార్లు కానీ చెక్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి. పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ టేప్ తో కూడా కొలిచి చూసుకోండి. నాకైతే ఇక్కడ వచ్చేసి సంఖ్య ఎంత వచ్చిందో ఒకసారి చూపిస్తాను కొలిచి. మనకు మెయిన్ గా ఇది అనేది పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే చాలండి. సంక రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే భుజాలు జారవు, టైట్ రాదు, ముడతలు రావు, ఏం రావు అనమాట. సో చూడండి నాకు ఇక్కడ వచ్చేసి 9.5కు ఒక గీత తక్కువ అయితే వచ్చిందనమాట. సో నాకు ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది, చెస్ట్ మార్కింగ్ ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తాను. నేను 1-2 సార్లు చెక్ చేసుకుంటాను. మనకు మెయిన్ గా పొరపాట్లు జరిగే ఎక్కడంటే ఇక్కడే అనమాట. సో ఇది మనకు కరెక్ట్ గా మ్యాచ్ అయితే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ డౌట్స్ అనేవి ఏం అవసరం లేదు. మనకు వాళ్ళు వేసుకున్న తర్వాత ఎట్లా ఉందో, మళ్ళీ మనకు కస్టమర్స్ ఇస్తారో లేదో అటువంటి డౌట్స్ ఏం అవసరం లేదనమాట. మళ్ళీ బ్లౌజెస్ మనకు పెరుగుతూనే ఉంటాయి, వాళ్ళు ఇస్తూనే ఉంటారు. నేను చెప్పేటటువంటి పద్ధతి మీరు ఫాలో అవుతూ బ్లౌజ్ కటింగ్ చేశారంటే. సో చూసారు కదా, ఇప్పుడు నాకు వచ్చేసి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే చెస్ట్ మార్కింగ్ కు సంక అనేది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి. షోల్డర్ అంటే ఆల్తీ బ్లౌజ్ భుజం అనేది ఈ విధంగా ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/4 ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని షోల్డర్ ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది పెట్టి చూసుకోవాలి. మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి. లేదంటే కనుక వీళ్ళకి వచ్చేసి 2.1 అయితే వచ్చేసింది వీళ్ళకి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా. సో నేను వచ్చేసి 2 ఇంచులు అట్లయితే తీసేసుకుంటాను అనమాట. సో ఎందుకంటే భుజం జారకుండా ఉంటది. ఓకేనా. అలాగే మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇంక ఎటువంటి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి. వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ప్రకారం షోల్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన భుజం పైన 2.1 ఇంచెస్ అయితే నేను మార్క్ చేశాను కదా, కిందికి వచ్చేసరికి 2.6 దగ్గర అయితే మార్క్ చేసేసానండి. మనకు రౌండ్ అనేది బాగా నీట్ గా వస్తుంది అనమాట. ఓకేనా. మనం పైన భుజం పైన ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకున్నాం అనుకోండి, అంటే మూసేసినట్టుగా వస్తుంది నెక్. అందుకోసము 1/2 ఇంచ్ అనేది కింద పెంచేసుకున్నాం అనుకో మనకు నెక్ అనేది బాగా బ్రాడ్ గా బాగా వస్తుంది అనమాట. ఇంకా బ్రాడ్ గా రావాలంటే ఇంకా కొంచెం కటింగ్ అనేది వేరే ఉంటది. కానీ వీళ్ళు వచ్చేసి కస్టమర్ వాళ్ళు వచ్చేసి ఈవెన్ అయితే తొడుగుతారనమాట. ఇప్పుడు చూడండి మనకు నడుము లూజ్ ఎంతైతే ఉందో ఒకసారి కొలుచుకోవాలి. నేను ఇప్పుడు దాకా చెస్ట్ మాత్రమే కొలిచి చూపించాను. నడుము లూజ్ అనేది లాస్ట్ కనే కొలిచి చూపిస్తున్నాను అనమాట. అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కొలిచి చూపిస్తున్నా. సో మనకు నడుము లూజు ఎంతైతే వచ్చిందో దాన్ని 4 భాగాలుగా చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ లో నడుము టక్స్లు అనేది వేసుకుంటాం కదా, అందుకోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి. ఏమంత పెద్ద ఎక్కువ ఏం రాలేదండి వీళ్ళకు. చెస్ట్ మార్కింగ్ అలాగే నడుము అనేది సమానంగా వచ్చేసాయి అనమాట. ఓకేనా. నడుము లూజును చేసుకొని సగం ఎక్కువ నడుము లూజును 4 భాగాలు చేసుకొని నుంచి కలుపుకున్న చెస్ట్ అనేది వచ్చేసింది వీళ్ళకి. చెస్ట్ ప్రకారంగా చూసుకున్నా మనకు నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏ విధంగా కట్ చేస్తున్నా దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసేయండి. సో ఇదంతా కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సైడ్లకు కొంచెం ముడతలనే వస్తాయి. మీరు బాగా గమనించుంటారు బ్లౌజెస్ కి. సో అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను, ఫాలో అవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజ్ ఇక్కడ దాకా వచ్చేసింది కదా, దీనికి సెంటర్ కి ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకొని ఈ టక్స్ కానుంచి ఒక 1/4 ఇంచెస్ మేని ఇక్కడ చూడండి సైడ్ కు అంటే ఖర్చు వేసుకుంటాం చూడండి, అటు సైడ్ ఒక 1/4 ఇంచెస్ మీద ఇలా క్రాస్ కట్టింగ్ చేయటం వల్ల మనకు సైడ్ కు ముడతలు అనేవి రావు. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ లో
ఎక్కువ తక్కువలు అనేవి కూడా రావు అనమాట. ఓకేనా. అలాగే ఇంకో చిన్న టిప్ అండి, మనకు ఫ్రంట్ పార్ట్ లో ముడతలు రాకుండా అలాగే ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్పాను. వీడియో తినక చివరి వరకు చూడండి, మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి హెమ్మింగ్ కోసం, ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను హెమ్మింగ్ కోసం. లేదు మనకు సింగిల్ బ్లౌజ్ అనుకోండి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ విధంగా కొలిచి చూసుకుంటున్నాను. ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం తీసేసుకున్నాను. నాకు మొత్తం టోటల్ గా ఎంతైతే వచ్చిందో దాంట్లో నుంచి ఒక 3 ఇంచులు అనేది తీసేసేయండి. 3.1 గీత దగ్గర తీసేసా అనమాట. తీసేసి ఇక్కడ కింద డౌన్ అనేది చేసేసాను. హ్యాండ్స్ కరువు ఏ విధంగా తీసుకోవాలి ఫుల్ వీడియో అనేది నేను మళ్ళీ అంటే ఓన్లీ సపరేట్ గా హ్యాండ్స్ ఏ విధంగా సంక డౌన్, ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా సంక డౌన్ తీసుకోవాలని సింపుల్ మెథడ్ లో మీకు ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు వీడియోస్లలో చూపిస్తూ ఉంటానండి. కంపల్సరిగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చిన్న టిప్స్ తోటి, అంటే మీకు మీరు అడిగే చిన్న డౌట్స్ కూడా అడగండి, అలా వాటికన్నిటికీ నేను సమాధానం చెప్తూ మీకు వీడియోస్ అని చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ దాకా అయితే నేను సంకలవుతాను ఇలా తీసేస్తున్నాను. సో ఇది ఫుల్ వీడియో అనమాట. హ్యాండ్స్ అనేది నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో అయితే చూపిస్తాను, బాగా క్లారిటీగా అర్థమయ్యే విధంగా. ఓకేనా. విడివిడిగా చూపిస్తాండి. ఫస్ట్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ వీడియో చూపించిన తర్వాత మళ్ళీ స్లీవ్ అంటే హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, షే బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఫుల్ వీడియో మొత్తం అంటే సపరేట్ వీడియోస్ అనేవి బాగా క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను మళ్ళీ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను మీకోసం. పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకునేంత వరకు మీకు పదే చూపిస్తూనే ఉంటాను. సో మీరు చేయాల్సింది ఒక చిన్న పని అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు మన వీడియోస్ అనేవి వస్తాయి, మీరు చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కూడా, అలాగే డౌట్స్ ఉన్నట్టు కూడా మీరు అడగండి. అడిగితేనే కదా మీకు ఏ డౌట్స్ ఉన్నాయో నాకు తెలిసేది. సో ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారం మార్కింగ్ అయితే చేశాను. బ్యాక్ పార్ట్ లో నుంచి కింద నుంచి 2.5 ఇంచులు అనేది తీసేసాను అనమాట ఇక్కడ సైడ్ కు. ఇక్కడ అలాగే పైన 1/2 ఇంచెస్ మెయిన్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ పైనుంచి ఆల్తీ బ్లౌజ్ ఉక్సులు పట్టే సైడ్ మాత్రమే మనం బ్లౌజ్ అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్ కు. సో చూడండి, ఈ గీతకు ఒక ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. ఎంతవరకు వచ్చిందో అంత వేయని ఇక్కడ మార్క్ చేసుకొని పైన 1/2 ఇంచు కింద ఒక 1 ఇంచ్ అనేది కలిపేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనకు పొడవు అనేది కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ విధంగా కొలుచుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకు అంతకంటే ముందు నెక్ అని చూసుకోండి. నెక్ వచ్చేసి మనకు ఇది 7 ఇంచులు అయితే ఉందన్నమాట. 7 ఇంచులు వచ్చినప్పుడు పైన ఎంతైతే తీసుకుంటామో అంత కింద తీసేసుకొని ఇట్లా రౌండ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. 6.5 వచ్చింది అనుకోండి, మనకు బ్యాక్ పార్ట్ లో నెక్ దగ్గర పైన 2.1 ఇంచ్ తీసుకున్నాం, కింద వచ్చేసి 2.6 తీసుకున్నాం. అదే విధంగానే ఇట్లా తీసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకు 6.5 దాటిందంటే 7 అట్లా వచ్చిందంటే పైన ఎంత తీసుకుంటే అంతే తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ పొడవు పైన షోల్డర్ కానుంచి క్రాస్ పట్టి వరకు పట్టుకొని చూసుకుంటే నాకు ఇక్కడ దాకా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ విధంగా షేప్ అనేది ఈ విధంగా తీసేసుకుంటున్నాం అన్నమాట. వీళ్ళకి వచ్చేసి చెస్ట్ అనేది సన్నగా ఉంది. వీళ్ళు పర్సనాలిటీ అయితే బాగానే ఉన్నారు, కానీ చెస్ట్ అనేది తక్కువ ఉందన్నమాట. తక్కువ ఉన్న వాళ్ళకి మనకు కొంచెం తక్కువనే వస్తుంది ఫ్రంట్ అనేది. సో ఇక్కడ సంకలో తీసుకోవడం కోసం ఒక లైన్ షేప్ అనేది, ఒక బాక్స్ షేప్ అనేది తీసేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే మనం సంకలో అనేది తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఈజీ మెథడ్ లో మీకు ఫుల్ క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను ఇది వచ్చేసి కొంచెం స్పీడ్ లో చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ సపరేట్ గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి సింపుల్ మెథడ్ లో మీకు చూపిస్తాండి. అలాగే మనకు సంక దగ్గర అంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి, కొంచెం పైకి అట్లా కటింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకు సంక దగ్గర కొంచెం పైకి అట్లా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు అంటే ఎక్కువ తక్కువ అనేవి రావన్నమాట. అలాగే నెక్ అనేది లూజ్ రాకుండా ఉండాలంటే ఒక 1/4 ఇంచెస్ మీద ఈ విధంగా క్రాస్ గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాము. షే బెల్ట్ వచ్చేసి ఒక సైడ్ 4 ఇంచులు, అలాగే ఈ క్లాత్ చివరన వచ్చేసి 3 ఇంచుల దగ్గర, అలాగే ఇది వచ్చేసి 3.5 ఇంచు దగ్గర ఒక 2.5 మార్కులు అనేది ఇలా చేసుకొని ఈ విధంగా మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు షే బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను కటింగ్ చేసేటటువంటి పద్ధతిలో మీరు కటింగ్ అనేది చేశారనుకోండి, షే బెల్ట్ అనేది ఈజీగా ఉంటుంది, అలాగే చాలా పర్ఫెక్ట్ గా అయితే కుదురుతాయి అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇది లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్. అంచులు అనేవి చూసుకోవాలి. ఇది కూడా మనకు క్రాస్ ఉంటే కనుక క్రాస్ చూసుకోండి. బ్లౌజ్ పీస్ అనేది క్రాస్ వచ్చింది అనుకోండి, బ్లౌజ్ కూడా మనకు అంత లైనింగ్ అనేది కరుచుకోదు అనమాట. అందుకు మనకు బ్లౌజ్ పీస్ కూడా మనకు స్ట్రైట్ ఉండేలాగా చూసేసుకోండి. ఎక్కడైతే మనకు స్ట్రైట్ గా అంటే మనకు బ్యాక్ పార్ట్ లో స్ట్రైట్ గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూసేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ అంటే మనకు ఆల్రెడీ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ ఉన్నా ఏం పర్వాలేదు.
ఇంకా హ్యాండ్స్ కూడా బాగా టిఫ్ గా ఉండాలండి, మనకు క్రాస్ గా అయితే ఉండకూడదు. క్రాస్ ఉన్నాయి అనుకోండి మనకు లైనింగ్ అనేది అతుక్కోదు, ఎంత బాగా అతికిచ్చినా గానీ వేసుకున్న తర్వాత క్రాస్లు అనేవి వచ్చేస్తాయి, మనకు కరుచుకోకుండా ఏదంటే అది విడివిడిగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని నా క్రాస్ పట్టీలకి అయితే జాయింటింగ్ అయితే పడతాయండి. నెక్ కట్ చేసిన దగ్గర ఒక క్రాస్ పట్టి వస్తుంది, ఇక్కడ హ్యాండ్స్ కింద అక్కడ మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది ఉంటుంది, అక్కడ